నన్నూరి ఈశ్వర్ మాదిగ చిత్తూరు అర్బన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. రేపు 21వ తేదీ జరగబోయే వన్ మ్యాన్ కమిషన్ రంజిత్ మిత్రా గారు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. ఈ కమిషన్కి మన జన సమూహాన్ని తరలి వచ్చి ఈ వన్ మ్యాన్ కమిషన్ దగ్గరికి మన మాదిగల ఉపకులాల సంఘం దీని తరఫున ఇక్కడికి అనేక జనాభా తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులకి నా యొక్క ఉద్యమ నమస్కారాలు. మరి అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు ఎంపీ ప్రకాష్ మాదిగ, ఎంఆర్పీఎస్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా శ్రీ మందకృష్ణ మాదిగ గారి పక్షాన బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈనాటి సమావేశాన్ని ఉద్దేశించి ఏదైతే ఎస్సీలో పిలువబడే 59 ఉపకులాలకి సమన్వయం జరగాలని మందకృష్ణ మాదిగ గారు పోరాటం ఫలితమే ఎస్సీ వర్గీకరణ. కాబట్టి ఏదైతే ఈ నెల 21వ తేదీన వన్ మ్యాన్ కమిషన్ మన చిత్తూరు జిల్లాకి ఇచ్చేస్తున్న సందర్భంగా మాదిగలంతా ఏకమై, మరి అదేవిధంగా 59 ఉపకులాల్లో అందరూ కూడా కలిసికట్టుగా వినతి పత్రాలు అందజేస్తూ మాదిగలు ఏదైతే అన్యాయానికి గురవుతున్నారో ఆ అంశాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినట్టు మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై మాదిగ, జై మందకృష్ణ. నా పేరు ముటుకూరు గోపాల్ మాదిగ, ఎంఆర్పీఎస్ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్. రేపు 21వ తేదీన చిత్తూరు కేంద్రంగా విచ్చేస్తున్న వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి పరికరాన్ని జయప్రదం చేసి మాదిగ జాతి ఏకమై అత్యధిక సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు గుడ్డు రామకృష్ణ మాదిగ, మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన దిశగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతపై మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా నిరంతరం పోరాటాలు చేస్తున్నారు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని బతికించడానికి ఎస్సీలో ఉండబడే 59 కులాలు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పంచిపెట్టాలనే లక్ష్యంతో మా అధినాయకుడు మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పోరాట ఫలితంగా గత ఆగస్టు 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత రాష్ట్రాలు చేసుకునే హక్కు ఉండదని స్పష్టం చేసిన తర్వాత ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గతంలో ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు, మళ్ళా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి సభలు సమావేశాల్లో స్పష్టం చేసి వర్గీకరణ చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసమని ఏకసభ్య కమిషన్ నియమించి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతపై ఏకసభ్య కమిషన్ నియమించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ ఏకసభ్య కమిషన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 21వ తారీఖున ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మాదిగ కులాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని బలపరిచే, సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని బలపరిచే అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు కేంద్రానికి 21వ తారీఖున వచ్చి ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయ సిద్ధాంతానికి బలపడే విధంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వినతి పత్రాలు, విజ్ఞాపన పత్రాలు ఇవ్వాల్సిందిగా మరోసారి అందరికీ పిలుపునిస్తున్నా. గతంలో ఎంఆర్పీఎస్
మహాజననేత మన శ్రీ మందకృష్ణ మాదిగ గారు మా అధినాయకుడు సమాజంలోని పేద వర్గాల కోసం, అణగారిన కులాల కోసం అనేక సంక్షేమ పథకాలు సాధించిన పెట్టిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం ఉంది. అందులో భాగంగానే గుండె జబ్బుల ఉద్యమం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డును, వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్ పెంపొందించుకోవడంలోనూ, రేషన్ కోట పేద ప్రజల ఆకలి తీర్చడానికి రేషన్ కోట పెంచుకోవడంలోనూ, అనాథ పిల్లలకి పెన్షన్ రావడానికి, ఇట్లా సమాజంలో ఏ కులానికి ఏ వర్గానికి అన్యాయం జరిగినా, ఏ సమాజంలో ఏ వర్గాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటిగా వినిపించే గొంతుకు, ప్రధాన గొంతుగా అది మా అధినాయకుడు మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిగ గారు అనేసి అందరికీ స్పష్టంగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఆ సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఎస్సీలకు రిజర్వేషన్లో, ఆ పొందుపరిచిన రిజర్వేషన్లని అభినవ్ అంబేద్కర్ మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిగ గారు పంచిపెట్టాల లక్ష్యంతో చేస్తున్న పోరాటంలో అందరికీ సమానంగా అవకాశాలు రావాలా, ఎవరెవరు జనాభా దామాష ప్రకారం వాళ్ళకు ఆ రిజర్వేషన్ ఫలాలు అందాలా అని సామాజిక న్యాయ సిద్ధాంతంతో చేస్తున్న పోరాటం చిట్ట చివరిలో ఉంది. ఇది లాస్ట్ మెటికి మీద ఉంది కాబట్టి సమాజంలోని అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు కూడా మాకు అండగా నిలబడతారని మరోసారి పేరు పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా గ్రామాన్ని జల్లెడు పెట్టి గత 30 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు అందక మన బిడ్డల విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, రాజకీయ రంగంలో, సంక్షేమ రంగాల్లో వెనుకబడిపోయిన నేపథ్యాన్ని ఆ కమిషన్ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిగ గారి సైనికులుగా మనం ఈ క్షణం పనిలో ఉండి జాతిని జాగృతం చేసి 21వ తారీఖున వేలాదిగా చిత్తూరు కేంద్రాన్ని తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. నా పేరు మాటూరు మురళి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ముందుగా పత్రికా విలేకరులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా కృష్ణమాదిగ గారు అలు పెరగని ఉద్యమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ సాధించాలి, మాదిగ ఉపకులాలకు న్యాయం చేసి పెట్టాలి అనే ఉద్దేశంతో కృష్ణమాదిగ గారు అలు పెరగని ఉద్యమం చేస్తూ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కొనసాగిస్తూ 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడితే మనకందరికి తెలిసిన విషయమే. సామాజికంగా, ఆర్థికంగా మాదిగ ఉపకులాలు వెనకబడి ఉన్నాయి. వాటిని జాగృతి పరచడానికి, వాటిని మేల్కొల్పడానికి గత 30 సంవత్సరాలుగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఈ రాజీవ్ రంజన్ మిశ్రా గారు మన వర్గీకరణ సాధన కోసం గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను వన్ మ్యాన్ కమిషన్ నియమించడం జరిగింది. ఈ వన్ మ్యాన్ కమిషన్ ఈ 59 ఉపకులాల ఆర్థిక స్థితిగతులపై పర్యవేక్షించడానికి రాజీవ్ మిశ్రా కమిషన్ గారు విచ్చేస్తున్నారు. ఈ నెల 21వ తారీఖున చిత్తూరు విచ్చేస్తున్న సందర్భంగా మాదిగ ఉపకులాలకు సంబంధించిన వృత్తులు, వారి ఆర్థిక స్థితిగతులపైన రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతి పత్రాలు సమర్పించవలసిందిగా, వందలాది మందిగా తరలి రావాల్సిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.